మహాకుంభమేళా సందర్భంగా కిన్నర్ అఖారా మహామండలేశ్వరిగా ప్రముఖ నటి మమతా కులకర్ణిని నియమించడంపై జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖిమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందని, తన గతాన్ని తెలుసుకుని కూడా ఆమెను ఎలా మహామండలేశ్వరిగా ప్రకటిస్తామంటూ హిమాంగి సఖిమ ఫైర్ అయ్యారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సాధువులు, విదేశీ పర్యాటకులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమవుతున్నారు. కాగా మహాకుంభమేళాలో ఓ ప్రముఖ నటి సన్యాసిగా మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె ఎవరూ కాదు, ఒకప్పుడు తన అందచందాలతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన మమతా కులకర్ణి. చాలా సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని విడిచిపెట్టిన ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో నడిచింది. కొద్ది రోజుల క్రితం ఇండియాకు వచ్చిన ఆమె వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె మహాకుంభమేళాకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే పని చేసింది. కిన్నర్ అఖారా మహామండలేశ్వరిగా మమతా కులకర్ణి నియామకం కావడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. చాలామంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ట్రాన్స్జెండర్ జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతను మహామండలేశ్వరిగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పబ్లిసిటీ కోసమే మమతా కిన్నర్ అఖారాకు వచ్చారు. ఆమె గతం గురించి సమాజానికి బాగా తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా భారతదేశానికి వచ్చి మహాకుంభమేళాలో పాల్గొని మహామండలేశ్వరిని పదవిని పొందింది. ఇది సరైనది కాదు. దీనిపై విచారణ జరపాలి. సనాతన ధర్మాన్ని పాటించకుండా మమతకు మహామండలేశ్వర్ పదవిని ఇవ్వడమనేది నైతికతకు సంబంధించిన ప్రశ్న. అర్హత లేని వారిని అందలమెక్కిస్తున్నారు అని మహాంగి సఖీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.